హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో వచ్చేసి 31st రోజు వ్లాగ్ అనమాట. అంటే డిసెంబర్ 31st 2023 రోజుటి వ్లాగ్. ఇది వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అండ్ మాకైతే చాలా ప్లాన్స్ ఉన్నాయని చెప్పను. ప్లాన్స్ అయితే ఏం లేవు. ఫుల్గా బాగా వంట చేసుకుని తిని ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. రవి ఇందాకే నేను పొద్దు నుంచి మొత్తుకుంటుంటే ఇందాక వెళ్ళి మటన్ అండ్ ప్రాన్స్ తీసుకొచ్చాడు. వాటిని మ్యారినేషన్ పెట్టేసి నేను వెళ్ళి స్నానం చేసి ఇప్పుడే వచ్చి ఇలా ఇంట్రో ఇస్తున్నాను అనమాట. సో టుడేస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ అవర్ 31st December 2023. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. బగారా రైస్ అండ్ వైట్ రైస్ రెండు చేయాలి. బిర్యానీ చేయట్లేదు, మరీ హెవీ అయిపోద్ది అండ్ టైం కన్స్యూమింగ్ కూడా అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బగారా రైస్ కి బాస్మతి రైస్ నానబెడుతుంది అనమాట. ఇందాక ఆర్డర్ పెట్టాను, వచ్చింది. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వస్తే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి బ్లాగ్స్ కి నేను మాట్లాడుతూ బ్లాగ్ చేస్తే అదే ప్రాబ్లం. అందుకే మోస్ట్లీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. బట్ సరే చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో రాగా అని చెప్పి చేస్తున్నాను. సో రైస్ అయితే రైట్ నౌ ఈవినింగ్ కి పెడుతున్నాను. సో బాస్మతి రైస్ బగారా రైస్ కోసం నానబెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి వైట్ రైస్ కోసం ఒక 2 cups పెట్టాను, ఇన్ కేస్ రసం ఆర్ పెరుగు తినాలనిపిస్తే ఎవరికైనా. మన మ్యారినేట్ చేసి ఉన్న మటన్ అండ్ ఇది ప్రాన్స్. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. దేంతో స్టార్ట్ చేయాలని డైలమాలో ఉన్నా. ఫస్ట్ అయితే ఇది కుక్కర్లోకి వేసేస్తాను. సో కుకింగ్ అయితే అలా 12:30కి అలా స్టార్ట్ చేశాను. నేను అట్లీస్ట్ 11కి స్టార్ట్ చేస్తే వాడికి అయిపోతులే, 1:32 లోపు అయిపోద్ది అని చెప్పి అనుకున్నాను. బట్ రవి అవన్నీ తేవడానికి టైం పట్టింది. వెళ్ళడమే లేట్గా వెళ్ళాడంటే అక్కడ చాలా పెద్ద క్యూ ఉండిందంట నాన్ వెజ్ కోసం. సో ఇంకా వచ్చేసరికి లేట్ అయింది. నేను అప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంత లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ లంచ్ తినబుద్ధి అవ్వదని చెప్పి స్కిప్ చేశాను. దానికి తోడు అంతకు ముందు రోజు నైట్ పిజ్జా గట్టిగా వేసాను అనమాట. సో ఇంకా దాన్ని కూడా కంపెన్సేట్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, బట్ కాఫీ తాగేసి ఉన్నాను. యాక్చువల్గా రవి నువ్వు మటన్ చేసి నేను ప్రాన్స్ చేస్తా అని చెప్పి అన్నాడు. బట్ ఇద్దరం కిచెన్లో ఉంటే పెద్ద యుద్ధమే అవుతుంది. అక్కడ కొట్టుకొని మొత్తం పెంట చేస్తాం కిచెన్ని. అందుకని నువ్వు పాపని హ్యాండిల్ చేయి, నేను వంట హ్యాండిల్ చేస్తాను అని చెప్పి ధన్విని రవికి అప్పగించేసి నేను ఇంకా కిచెన్ సైడ్ వచ్చేసాను అనమాట. బట్ ఉంటుందా ధన్వి రవి దగ్గర ఏదో ఒక కంప్లైంట్తో వస్తుంది, ఏదో ఒకటి కావాలని వస్తుంది అనమాట. సో అలా నా వంట అయితే స్టార్ట్ అయ్యింది. నేను చెప్తూనే ఉన్నాను కదా, వచ్చేసింది ఆల్రెడీ. రవితో ఏదో గొడవ పడేసి సో ఎత్తుకోవాలని చెప్పి గోల చేస్తుంది. తనకేంటంటే కిచెన్లో వంట చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనమాట చూడటం. బట్ ఏంటంటే కొంచెం హెవీ కుకింగ్ ఉన్నప్పుడు దాన్ని కిచెన్లో ఉండటమే ప్రిఫర్ చేస్తాను. దోశ చపాతీ ఇలాంటి సింపుల్ టిఫిన్స్ చేసేటప్పుడు అయితే ఓకే, బట్ కొంచెం హెవీ కుకింగ్ చేసేటప్పుడు తను లేకపోతేనే బెటర్ అని అనిపిస్తుంది. బట్ చూడండి ఏమైందో. ఇక్కడ మటన్ అయితే కుక్కర్లోకి వెళ్ళిపోయింది. కుక్కర్లో పెట్టేస్తే ఇంకా పెద్ద పనేం ఉండదు. సో ఒక్కసారి మ్యారినేట్ చేసిన చికెన్ని మొత్తం అలా కలిపేసి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. నేను చెప్తూనే ఉన్నాను, వచ్చేసింది అనమాట. ఎత్తుకో అని చెప్పి నేను వెళ్ళి స్టూల్ తెచ్చుకొని నిల్చోడానికి అని చెప్పి అన్నాను. బట్ తను ఎత్తుకో అంటూ ఉన్నింది. సరే ఎలాగో ఇంక నేను కుక్కర్ క్లోజ్ చేస్తే పని ఏం లేదు అక్కడ నాకు, ఎందుకంటే ఇంకో స్టవ్ పైన రైస్ అవుతూ ఉన్నింది. 2 స్టవ్స్ ఖాళీ లేనప్పుడు నాకేం పని ఉండదు కదా. మటన్ ఏంటంటే జస్ట్ విజిల్ వచ్చే వరకు అది కదిలించకుండా ఉంటే చాలు. బట్ అది నాకు మిక్స్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. దాన్ని పట్టుకొని క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయ్యేసరికి. సో ఇంకా ప్లాట్ఫామ్ని కొంచెం క్లీన్ చేసి తనని అక్కడ కూర్చోబెట్టాను. మామూలుగా కూర్చుంటుంది, నేను టిఫిన్స్ చేసేటప్పుడు అలానే కూర్చోబెట్టుకొని చేస్తూ ఉంటాను, తనకు చెప్తూ మాట్లాడుతూ. సో అలానే కూర్చొని ఏంటి ఏం వేసావు అని చెప్పి అడుగుతూ ఉన్నిందనమాట. యాక్చువల్గా మేము రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళేసి వచ్చాం. అక్కడ క్లైమేట్ చేంజ్ వల్ల కొంచెం కోల్డ్ అయి ఉందన్నమాట ధన్వికి. అందుకే అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంది, లేకపోతే అంత ఇది చేయదు. రవితో బాగా టైంపాస్ చేస్తుంది, ఆడుకుంటూ ఉంటుంది. సో రవి వచ్చాడు తీసుకెళ్ళడానికి, బట్ వెళ్ళట్లేదు తను. అమ్మ అంటుంది. సో కొంచెం సిక్కున్నప్పుడు పిల్లలు అంతే కదా, ఇంకా తన నేర్పించడం ఎందుకు అని చెప్పి ఇంకా నేనే తీసుకున్నాను, నా దగ్గర పెట్టుకున్నాను. సో ఇద్దరం కలిసి కర్రీ పెట్టేసాం. రైస్ ఒక సైడ్ అవుతుంది, కర్రీ ఇంకో సైడ్ అవుతుంది. బట్ మటన్లోకి కొంచెం మసాలా
వేయాలన్నమాట. సో ధన్విని కొంచెం హాల్లో సెట్ చేసి వచ్చి మసాలా వేసుకుంటాను. సో ధన్వితో కాసేపు కూర్చొని తన టాయ్స్తో తనతో పాటు ఆడుకుంటూ తనని మెల్లిగా వదిలేసి కిచెన్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా తను అక్కడ మీరు చూడొచ్చు వెనకాల ఫ్రేమ్లో ఉంటుంది, టాయ్స్తో ఆడుకుంటూ ఉంది అక్కడ. ఇంకా నేను నెక్స్ట్ డిష్కి ఏమేమి కావాలో అవన్నీ చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో దట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వగానే నెక్స్ట్ది స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి. 15 మినిట్స్ గట్టిగా ఆడుకుందో లేదో వచ్చేసింది. ఏదో కనిపించట్లేదంట తనకి, కావాలని చెప్పి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది. అక్కడ వాళ్ళ నాన్న ఉన్నాడు, పండు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళని అడగచ్చు కదా, వచ్చి నన్నే అడుగుతుంది అనమాట. సో ఇంకా తను అడిగింది ఇచ్చేసి మళ్ళీ వచ్చేసాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వేసుకునే టీషర్ట్ గురించి చాలామంది అడిగారు లాస్ట్ వీడియోలో చూసి, ఎలా ఉంది క్వాలిటీ, అమెజాన్లో చూసాం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పి. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇది ఇంట్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది, క్లాత్ కూడా చాలా బాగుంది. బట్ ఇందులోనే నేను ఇంకో 2 తీసుకున్నాను అనమాట ఫ్రమ్ ద సేమ్ బ్రాండ్. అవి అంత గొప్పగా లేవు కానీ ఇదైతే బాగుంది. సో యూ కెన్ బై దిస్ ఇఫ్ అట్ ఆల్ ఎనీవన్ ఇస్ లుకింగ్ ఫర్ దాట్. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మర్చిపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేసి అడగండి, నేను చెప్తాను. సో నేను కుక్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి మధ్యలో వచ్చాయన్నమాట. సో వీళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు. రవి ఏమో కూర్చొని ఎయిర్పాడ్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఎవరైనా ఫస్ట్ తర్వాత కాల్స్ చేసి మాట్లాడతాడు, మా ఆయన మాత్రం స్పెషల్ అనమాట. 31st రోజే కాల్ స్టార్ట్ చేసేసాడు. అండ్ వీళ్ళు వచ్చేసి బ్యాట్ బాల్ ఆడుతున్నాడు. అండ్ మా ధన్వి బౌలింగ్ స్టైల్ చూడండి, చూపిస్తాను మీకు. బుష్ మంత్రం వేస్తా బుజో, చూసావు వాడు బౌలింగ్ స్టైల్. సో మేజర్ అయిపోయినా జస్ట్ ప్రాన్స్ కర్రీ ఒకటి మిగులుంది. అండ్ ఈయనకి కేక్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎప్పుడు కేక్ చేస్తా అట్టర్ ఫ్లాప్ అవుద్ది. సో ఇవాళ ఇంకోసారి ట్రై చేస్తున్నాను అనమాట. రవి వద్దు అంటున్నా కూడా ట్రై చేస్తున్నా. సో ఏంటంటే బయట కొన్న కేక్స్లో మైదా, షుగర్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నేను తనకి పెట్టను, మేము తెచ్చుకున్న తనకు పెట్టకుండా మేము తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి తెచ్చుకోవడం మానేస్తామేమో అని తన కోసమని ట్రై చేస్తున్నా. సో నేను చేయబోయేది వచ్చేసి ఓట్స్ అండ్ డేట్స్ కేక్ అనమాట. సో అందుకని డేట్స్ తీసుకున్నాను, పాలు కొంచెం కాంచడానికి పెట్టాను. అదొక ప్రాసెస్ ఉంది. ఇన్ కేస్ మీకు రెసిపీ కావాలనుకుంటే, ఇది బాగా టర్న్ అవుట్ అయితే రెసిపీ కావాలనుకుంటే నాకు కింద కమెంట్ చేసి అడగండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ప్రాన్స్ ఇన్ ప్రాసెస్. నేను ఫస్ట్ టైం ప్రాన్స్ కుక్ చేయడం, చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. ఆఫ్టర్ 2 hours ఆఫ్ కష్టం అన్నీ రెడీ అయిపోయాయి. సో ఇది వచ్చేసి మన ఫ్లేవర్డ్ రైస్, బగారా రైస్ నా స్టైల్లో చేశాను, నాట్ అథెంటిక్ స్టైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ, కొంచెం స్పైస్ తక్కువైంది కానీ బాగుంది. అండ్ ఫస్ట్ టైం చేసిన ప్రాన్స్ ఫ్రై. నేను మామూలుగా ప్రాన్స్ తిన్ను, చాలాసార్లు చెప్పాను. అండ్ నేనే చేశాను కదా అని చెప్పి టేస్ట్ చేశాను. నేను చేశానని కాదు కానీ చాలా బాగా వచ్చింది. అండ్ వైట్ రైస్ యాజ్ యూజువల్. అండ్ బగారా రైస్లోకి రైతా కూడా చేశాను. స్వీట్ చేద్దాం అనుకున్నా కానీ టైం లేదు. బట్ ఏంటంటే మార్నింగ్ జెప్టో లేదో ఆర్డర్ పెడితే 31st అని చెప్పి ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇచ్చాడు. సో ఇది అనమాట మా డెజర్ట్ ఇవాళ. ఇంకా మా లంచ్ తినడం అయిపోగానే ధన్విని పడుకోబెట్టి కేక్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. దానికోసమే ఇక్కడ ఏమంటారు డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేస్తున్నాను అనమాట. అంతా అయిపోయింది. బ్యాటర్ కూడా రెడీ చేసి కలిపేశాను. ఇంకా కేక్ మౌల్డ్లోకి వేసాను దీన్ని. అది ఎలా టర్న్ అవుట్ అయ్యిందో మీరు చూస్తారు. బట్ టేస్ట్ ఎలా ఉందో ఏంటో అనేది నేనైతే చెప్పను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. సో ట్రే అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఇంకా ఏమంటారు బేక్ చేయడానికి పెట్టాలి. మా ఇంట్లో అవే లేదు. సో నేను నార్మల్గా చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చేస్తుంటారు కదా, ఒక బౌల్లో కింద శాండ్ వేసి, ఆ శాండ్ ఆర్ సాల్ట్ వేసి పైన మన కేక్ డబ్బాలు పెట్టడం, అదే చేయబోతున్నాను. సో ఇదైతే పెట్టేశాను. ఒక 1/2 hour తర్వాత బేక్ అయిపోయింది. చూడ్డానికి ఇలా ఉంది. చూడ్డానికి పక్కన పెడితే టేస్ట్ నేను చెప్పాను కదా, సో చెప్పను. ఇంకా నైట్ 12 అయిపోయింది. రవి హాఫ్ స్లీప్, పండు హాఫ్ స్లీప్. మేమిద్దరం మేల్కొని ఉన్నాం. సరే అని చెప్పి ఇంకా కేక్ కటింగ్కి కూర్చున్నాం అనమాట. నార్మల్గా ధన్వి కేక్ అంటే ఎక్కి అంటూ ఉంటుంది. బట్ ఈ కేక్ నువ్వు తినొచ్చు, నువ్వు నీకోసమే చేశానని చెప్పడానికి నాకు కొంచెం కష్టమైంది అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తనైతే కట్ చేసింది, తినింది.
తనకు నచ్చింది, ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి. అండ్ నార్మల్ కేక్స్ తను టేస్ట్ చేయలేదు కాబట్టి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. దట్ వాస్ our 31st December 2023. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. అంటే